హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నా పేరు లావణ్య, ఛానల్ పేరు వచ్చేసి లావణ్య కుకింగ్ వ్లాగ్స్ అండి. ఇదైతే సండే రోజు తీసిన వీడియో. ఆ రోజు అయితే మంచిగా చికెన్ బిర్యానీ చేసుకొని అనుకున్నామని చికెన్ బిర్యానీ అయితే చేద్దామని. మా చెల్లి వచ్చింది కదా, బాస్మతి రైస్ తోటి మేము తినమండి, మాకెందుకు స్మెల్ అంత నచ్చదు నాకు. ఇక నార్మల్ రైస్తో చేసినాం, అందరూ అంతే నార్మల్ రైస్తోనే తింటామండి మా ఇంట్లో. ఆ రోజు సండే కదా, సండే 1 తారీఖు అంటే మార్కెట్ బంద్ ఉంటుంది, అంటే లేట్గా తీస్తారు షాపులో. ఇంకా మేము వెళ్ళి అయితే ఒక షాప్ తీసి ఉంటే అక్కడ పోయి ఆనియన్స్, కొంచెం అల్లం వెల్లిపాయ కూడా అంటే మేమే ఫ్రెష్గా పడదామని కొనుక్కున్నామండి. తర్వాత స్పైసీస్ ఉంటాయి కదా, మటన్ మసాలాకు సంబంధించినవి, బగారా మసాలాకు సంబంధించినవి, అవన్నీ అయితే ఒక 50 రూపాయలు తీసుకొని వచ్చినామండి. చెక్క, లవంగా, అనాసపువ్వు, ఇలాచీలు అన్నీ వచ్చినాయండి, మంచిగా ఉంటాయి. అక్కడ పెద్ద హోల్సేల్తో ఉంటుంది మసాలాలని. తర్వాత చికెన్ కిలోన్నర చికెన్, ఇది కిలోన్నర చికెన్కు 3 గ్లాసున్నర బియ్యం అయితే కడిగి పెట్టేసినాము. తర్వాత ఇది మంచిగా చికెన్ కడిగి ఒక జాలి గిన్నెలు వేసి వాటర్ బాగా ఇనికిపోయిన తర్వాత ఉప్పు, కారము, పసుపు, పెరుగు, ఒక నిమ్మకాయ మొత్తం వేసిన అండి. నిమ్మకాయ, పుదీనా, కొత్తిమీర వేసి మసాలాలు ఏం చేసిన అంటే అల్లం వెల్లిపాయ ఒక ఎల్లిపాయ, కొంచెం అల్లం తీసి లవంగాలు అవన్నీ మటన్ మసాలాకు సంబంధించి అన్నీ వేసి పేస్ట్ పట్టిన తర్వాత ఒక ఉల్లిగడ్డ, పచ్చి కొబ్బరి కూడా మంచిగా మిక్సీ ఇట్లా వేయించి పట్టి మొత్తం కలిపి పక్కకు పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత 2 ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై చేసిన అండి ఆయిల్లో. తర్వాత ఇంకొక పెద్ద గిన్నె తీసుకొని, నేను కొంచెం పొడుగు గిన్నె తీసుకున్నా, కానీ ఉంటే మీ దగ్గర బిర్యానీ గిన్నె ఉంటుంది వెడల్పటి, అది తీసుకోండి. తర్వాత అందులో ఒక పావు నూనె, 2 స్పూన్ల నెయ్యి వేసిన. చికెన్ బిర్యానీకైనా బగారాకైనా నెయ్యి వేస్తే అన్నం అనేది మంచిగా ఇట్లా పొడిగా వస్తుందండి, మంచిగా వస్తుంది రైస్. తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి, తర్వాత కొన్ని స్పైసీలు మళ్ళీ 2 ఇలాచీలు అవన్నీ వేసి, ఇప్పుడు నేను ముందు పట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ కూడా కొంచెం వేసి బాగా గోలిన తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా అవన్నీ వేయాలండి. నేను టమాటా వేసి మర్చిపోయాను కానీ మీకు చెప్తున్నా. తర్వాత మంచిగా కలిపిన తర్వాత ఇక మన డీప్ ఫ్రిడ్జ్లో ఇంకా మనకు టైం ఉంటే పొద్దున తెచ్చి పెట్టుకొని మధ్యాహ్నం ఒక 1 గంట 2 గంటలు ఉంటే ముక్క అనేది గట్టిగా బాగుంటుందండి. నేను ఒక అరగంట ముందే పెట్టినంతే, ఇక టైం లేదు అప్పుడే తెచ్చినాం కాబట్టి. తర్వాత చికెన్ వేసి మంచి చికెన్ బాగా ఉడకాలండి. ఉడికితే అంటే ఇట్లా వాటర్ బాగా వస్తాయి కదా, మూత తీసి వాటర్ మొత్తం పోయేదాకా పెట్టిన తర్వాత బియ్యం, నేను ఇట్లా ఏంటంటే దమ్ము లెక్క చేయనండి, ఇట్లా మన దీని చికెన్ బిర్యానీ అయితే మేము అంటాము, ఇక మరి చికెన్ పులావ్ అంటారు ఏమంటారు నాకైతే తెలియదు. నేనైతే ఇట్లనే చేస్తాను, టేస్ట్ అయితే సూపర్ వస్తుంది, సేమ్ మన హోటల్లో తిన్నట్టే ఉంటుందండి స్మెల్ కూడా. తర్వాత నేను బాగా గొల్లిన తర్వాత ఇక అన్నీ వేసి మూత పెట్టి, చికెన్ వాటర్ బాగా వస్తాయి కదా, వాటర్ మొత్తం ఇనికిపోయిన తర్వాత కొద్దిసేపు వాటర్ తొందర ముక్క ఉడికిన తర్వాత కూడా వాటర్ అట్నే ఉంటే ఏం చేయాలంటే మూత తీసి పెట్టాలండి. మూత తీసి పెడితే వాటర్ అనేది తొందర ఇనికిపోయిన తర్వాత బియ్యం వేసి మంచిగా ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ కదా, నేను 3 గ్లాసుల బియ్యం తీసుకొని ఒక 5 గ్లాసులు వాటర్ పోసినండి. పోస్తే మాత్రం కరెక్ట్ పర్ఫెక్ట్గా అండి, మంచిగా ఎసరు పోసి కొంచెం ఉప్పు వేసి కలిపి పైకి వెళ్ళి మనం ఒక బరువు పెట్టినండి. ఒక 15-20 నిమిషాలు వదిలేసిన దాన్ని, ఒకసారి మధ్యలో చూసి మళ్ళీ కొంచెం వాటర్ అనిపిస్తే మళ్ళీ పెట్టేసిన. అసలు ఎంత మంచిగా వచ్చిందంటే కొంచెం కొద్దిగా లైట్గా అడుగంటింది తప్ప మంచిగా వచ్చిందండి, పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా. ఆ రోజు మా మమ్మీ డాడీ కూడా స్మెల్ చూసి తిన్నారండి, సేమ్ బయట లెక్కన ఉంది, మాకు వాళ్ళు తినరు. ఆ రోజు అట్లా చూసి అంత బాగుందని తిన్నారండి. ఇంకా మధ్యాహ్నం మంచిగా ఎంజాయ్ చేసినామండి, అందరం ఇస్తార్లో మళ్ళీ కొంచెం మనకు ఏదో ఫంక్షన్ చేసినట్టు ఉంటుందని ప్లేట్లలో కూడా తిన్నారు, అందరం మంచిగా ఇస్తార్లో పెట్టుకొని తిన్నామండి. తిన్న తర్వాత ఇంకా అందరం బాగా అంటే బాగా హ్యాపీగా ఉన్నాం ఆ రోజు. ఇప్పటికి నేను మా ఇంట్లో ఉన్నా, ఇంకా అక్కడికి పోలేదు, ఇంకా పోన్నా వద్దా అని చూస్తున్నా. నేను ఇక కొంచెం వేరే విషయం మీద నేను ఇక్కడికి వచ్చి ఉన్నానండి, కొద్దిగా డిస్టర్బెన్స్ అయ్యింది నాకు, అందుకే చూస్తా ఇక మరి రాను ఫ్యూచర్ ఎట్లుంటుందో, అసలు నేను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఈసారి మాత్రం కొంచెం చూద్దాం, తర్వాత చెప్తా డీటెయిల్గా అండి, ఓకేనా. నేను వేసుకున్న బ్యాంగిల్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో, సేమ్ గోల్డ్ వాట్ లాగా ఉన్నాయి కదా, అంత లేదు నాకు కానీ అట్లా వేసుకున్నా. ఇవి బాగానే ఉంటాయి కానీ గాజులు చూడడానికి ఇట్లా డ్రెస్సుకు ఊరికే పోగులు దాడుతాయండి నాకు, అందుకే నాకు ప్లెయిన్ కాఫీలో ఇష్టము, ఇట్లా వేసుకోబుద్ధి కాదు. అందుకని ఎప్పుడు డ్రెస్సుకు బుట్టుడు అన్నీ ఇట్లా దగ్గరికి వస్తాయి పోగులు, అందుకే నేను ఇలాంటివి వేయను.
ఇక ఆ రోజు గ్రీన్ డ్రెస్ వేసుకున్నా, నాకు బాగా నచ్చింది ఈ కలర్. ఎందుకో షార్ట్ వీడియో పెట్టిన ఎవరైనా చూడాలంటే చూడండి. నిన్న వీడియో పెడదామంటే నాకు అస్సలే మూడు బాగాలేదు. నాకు అసలు మార్నింగ్ ఎవరితో కూడా నేను ఇంట్లో ఎవరితో మాట్లాడలేదండి. నాకు అదే నిన్న కోపంగా చిరాగ్గా అనిపించింది. ఏ వీడియో పెట్టలేదు. ఇక నిన్న మధ్యాహ్నం దాకున్నాక ఇక మా చెల్లె వాళ్ళు తిరుపతి పోతున్నారు కదా, వాళ్ళు చీరలు కొనుక్కోవాలన్నది. పొదం దావి అట్లా పోతాం, మూడు మంచిగా అవుతుందంటే నేను మార్కెట్కి వెళ్ళిన, అక్కడ చీరలు తీసుకుంటే నాకు ఒకసారి బాగా నచ్చిందండి. నేను కూడా ఒకటి తీసుకున్నా. మూడు బాగా లేకుండా నువ్వు చీరలు అయితే తీసుకున్నావు అని అనుకోవద్దు. అట్లా చూస్తే నాకు నచ్చింది. సరే ఇంకా శివరాత్రి వస్తుంది కదా, ఒకటి కట్టుకుందామని అయితే తీసుకున్నానండి. బాగా నచ్చింది. ఇక్కడ చిన్నపిల్లలందరూ ఆడుకుంటుండే ఇంట్లో అయితే కొద్దిసేపు తర్వాత నాకు మాడుతుంది, లైట్గా అనిపించింది. కానీ అయినా ఇంకా బియ్యం ఉందండి. ఏం చేసినట్టు మళ్ళీ మీదకి కొన్ని వాటర్ పోసి బరువు అనేది ఇట్లా బరువు పెట్టి సిమ్లో పెట్టేసిన గ్యాస్. సూపర్ అంటే వచ్చిందండి. ఇంకా చూసారు కదా, ఇక్కడనైతే ఒక బేషన్ వేసి మంచిగా అంత కలుపుదామని అయితే అనుకున్నా. మొత్తం ఎంత బాగా వచ్చిందంటే కలర్ కూడా అసలు ఇది చూస్తే నాకు ఇప్పుడు కూడా తినాలనిపిస్తుంది ఈరోజు. అసలు మళ్ళీ ఎప్పుడైనా చేస్తా అండి. నేను ఒకటి ఏంటంటే కొంచెం బియ్యం తక్కువ వస్తే మాత్రం ఇంకా సూపర్ ఉండు. మేము ఏం చేసినట్టు ఆశ కొద్ది బాగా తింటామని బియ్యం ఎక్కువ ఒకసారి చేస్తే సరిపోలేదండి, ఎవ్వరికి సరిపోలే. అందుకే సార్ కొంచెం బియ్యం ఎక్కువ పోసినండి. కానీ మంచిగా తిన్నామండి. 3 పూటలు అదో చెప్పు. మధ్యాహ్నం 1ంటికే తిన్నాం, తొందర చేసిన. మళ్ళీ 4 గంటలకు తిన్నారు. మంచిగా గిన్నెలు పెట్టుకుని నైట్ కూడా ఇదే తిన్నామండి. అంత బాగుంది. ఇక చూసారు కదా, 2 బేషన్లకు నిండి వచ్చిందండి. ఎవరికన్నా వచ్చినా కూడా పెట్టే అంత సూపర్. ఆ రోజు ముక్కలు కూడా కిలోన్నర చికెన్ కదా, అన్నానికి ముక్కకు అన్నము ఇట్లా ముక్కలు బాగా ఉడికి మంచి అలా కలిసి ఇట్లా ముక్కలుగా విడిపోయి కలిసిపోయిందండి. అంత బాగా నచ్చినాయి నాకైతే. ఇంకా హోటల్లో పెద్ద పెద్ద పీస్ ఇస్తారు, నాకైతే నచ్చదు. ఒకలాగా స్మెల్ వస్తుంది. ఇంకా ఇంట్లో మన చేయితో కూడా మనం ఎంత మంచిగానే తినొచ్చు ముక్కలు. ఇంకా మా తమ్ముడు లెగ్ పీసులు ఇంకా పెద్దవి తినదండి, చిన్న చిన్నవి తెచ్చాను. అంత పెద్ద మా ఇంకా తినరండి, అస్సలు తినరు. పెద్ద ఉడకలే అంటే ఇక నేను వాళ్ళందరికీ పెట్టేసిన తర్వాత బేషన్లో తీసిన. చూసి కదా రైస్ ఎంత పొడిగా ఉందో. ఇక నేను కూడా క్యారెట్ పెట్టుకొని తింటున్నా. అసలు నిజంగా ఫ్రెండ్స్ టేస్ట్ అయితే నాకు 3 రోజులు, గురువారం శుక్రవారం శనివారం 3 రోజులు ఒక్క పొద్దు కదా ఉండి ఇట్లా తినేవారు కల్లా నూరు ఒక్కటేసారి మంచిగా అనిపించిందండి. నిమ్మకాయ పెట్టుకొని మంచిగా పెరుగు పెట్టుకొని ఉల్లిగడ్డ పెట్టుకొని తింటే సూపర్ అనిపించింది నాకైతే. ఇక ముక్కలు కూడా మంచిగా ఉడికినాయండి. అక్కడ ఏమంటున్నట్టు నాకు వడ్డ ముక్క ఇది నేను తినను, కొంచెం రబ్బర్ లాగా ఉంటుంది చూడు, అవి తినను. వేరే మా తమ్ముడు తింటాను, అందుకే నీకు వేయన్నారా అని అడుగుతున్నా. ఇంకా తర్వాత ఒక థమ్స్అప్ తెచ్చుకున్నామండి మంచిగా. ఇక ఎట్లయినా బిర్యానీ తిన్నాక ఆల్వేస్ మనం థమ్స్అప్ అయితే కంపల్సరీగా తింటాం కదా, తాగుతాం కదా. స్ప్రైటు మజా ఏది తాగమండి, మేము థమ్స్అపే తాగుతాము. చికెన్ తిన్న తర్వాత ఇక అందరం తాగుతున్నాం మంచిగా. అసలు ఎంత బాగున్నానండి ఆ రోజు, మంచిగా సంతోషంగా ఎంజాయ్ ఉన్నా. కథం నేను నవ్వేసరికల్లా ఇక ఏమనిపించిందో ఓర్వలే అండి. కొంతమంది నా పక్కన ఉన్న కొంతమంది అంటే ఒకటే వ్యక్తి అంతే. ఇక వెంటనే కళ్ళు మండిని అన్నట్టు, ఇంత ఫ్రీగా ఉంది, ఇంత హ్యాపీగా ఉంది, ఈమె కూడా ఒకటి ఏదన్నా పెట్టాలి అని నాకు ఒక మనసు కొంచెం నొచ్చుకునేటట్టుగా మాట్లాడితే నేను హట్ అవుతాను కదా అట్లా. ఇక 4 గంటల కోసం పడుకున్నామండి. తిన్న తర్వాత ఇక నేను షార్ట్ వీడియో కొంచెం ఎడిట్ చేసుకొని, అది ఒక లాంగ్ వీడియో ఏం పెట్టలేదు ఆ రోజు. నేను కొంచెం డిస్టర్బ్ అయినా. తర్వాత అప్పటి వరకు బాగుందండి థమ్స్అప్ తాగిన తర్వాత మొత్తం డిస్టర్బ్ అయినా. ఈరోజు మాట్లాడుతున్నా, నిన్న కూడా మొత్తం మాట్లాడలేదు ఎవరితోటి. నాకు బాగా అంటే బాగా బాధ అనిపిస్తుందండి. మనం హెల్ప్ చేసిన వాళ్ళే, మన సాయం కోరిన వాళ్ళే కూడా మనని అవమానించినట్టు మాట్లాడితే నాకు మస్తు బాధ అనిపించిందండి అట్లా. తర్వాత ఇక 4 గంటలకు లేచి ఛాయ్ అయితే పెట్టుకొని తాగుతున్నామండి. కొంచెం కొన్ని పాలు ఉంటే చక్కెర చాపత్తి వేసి అల్లం దంచేసి టీ అయితే పెట్టేసిన అందరం మంచిగా అక్కడ కూర్చొని తాగుతున్నా. నేను మా ఇంటికి ఎప్పుడు వచ్చినా కూడా మంచిగా ఫ్రీగా ఉండాలనుకుంటానండి, కానీ నన్ను ఉండనియరు కొంతమంది జనాలు. ఓరోరు అన్నట్టు ఇంత ప్రశాంతంగా ఉంటుంది ఏంది, ఎప్పుడు రందిగా ఉండాలి, డల్లు ఉండాలి, ఏడ్చినట్టే ఉండాలి, నవ్వొద్దు, ఎవరితో ఫ్రెండ్లీగా మాట్లాడొద్దు, షాపింగ్ పోవద్దు, ఏది కొనుక్కోవద్దు, పెట్టింది తినాలి, సపరేట్గా ఉండాలి. నేను అట్లయితేనే మంచిది అప్పుడు లావణ్య అట్లా అన్నట్టండి. ఇంకా నిన్న షాపింగ్కి వెళ్ళాం కదా, శారీస్ అయితే పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది కదా, ఎంత మంచిగా వచ్చినాయండి. మంచి శారీస్ ఉన్నాయి. నాకైతే ఒక చీర సూపర్ నచ్చిందండి, అదే కొనుక్కున్నాను నేను కూడా. ఇక మా చెల్లె తీసుకున్న శారీస్ కూడా సూపర్ ఉంది. రెడ్ చీర అయితే సూపర్ ఉందండి, బాగుంది. చూడడానికి మెత్తగా ఉంది కానీ కట్టుకుంటే మాత్రం చూడడానికి పట్టు చీర లాగా ఉంది, పట్టుకుంటే మెత్తగా ఉందండి. అది కట్టుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది. చూడాలి, ఇది కట్టుకున్నాక ఏదైనా ఫోటో పెట్టమనాలి. ఒకటి మెహందీ కలరు, అది ఆ వీడియో రేపు వస్తుంది చూడండి. అట్లా 10 రూపీస్ బజార్కి కూడా వెళ్ళినాము. 10 రూపీస్ బజార్కి వెళ్ళి దువ్వెన ఒక జల్లి గిన్నె లేదండి నాకు, చిన్నది అదొకటి. చిన్న పాపకి బ్లాక్ గాజులు లేవంట, ఖరాబ్ అయినాయంట. ఇంకా అవి ఇక షాపులు అన్నీ ఒక్కొక్క షాప్ మొత్తం తిరిగినా కానీ ఏం తినలేదండి మేము.
అసలు మర్చిపోయినాము. నేను డల్గా నడుచుకుంటూ వస్తున్నా. ఇక మరి గప్చూప్ అన్న ఐస్ క్రీమ్ తిందామని అనుకుందట కానీ నాకు చెప్పలేదట. ఎట్లయినా ఇది తినదు, ఇప్పుడు దీంతో ఎందుకు అడుగుడని మళ్ళీ భయపడి నన్ను అడగలేదంట. నేనన్నా ఇంటికి మా చెల్లేదని ఒకటి తింటుంది అలవాటు అండి. ఇంటికి వచ్చినాక ఏం తినలేదు ఏంటంటే, ఇక నువ్వు డల్గా మూడిగా ఉన్నావు, నిన్ను ఇక చీరలు చూడమంటేనే నువ్వు సరిగ్గా చూడలేదు. లాస్ట్కు వాళ్ళు మంచి కొత్త వేసాక నీకు కొంచెం మర్చిపోయి అబ్బాయి ఇవి బాగున్నాయని పట్టినా అండి. చీరలకు కూడా అంత డల్గా పోయి కూర్చున్నాను నేను, ముఖం అంతా మార్చుకొని. ఇక కొంచెం కలర్ఫుల్గా కనబడేసరికి వెంటనే నా ఫేస్ బయటికి అబ్బాయి ఇవి బాగున్నాయని తీసిన. చూసిరు కదా, చాయ్ కూడా మంచిగా మసలిందండి. ఆ రోజు అల్లం వేసిన చాయ్ బాగా అనిపిస్తుంది. మనం నాన్ వెజ్ తిన్న తర్వాత సాయంత్రం మంచిగా అల్లం వేసిన చాయ్ తాగితే కొంచెం మనకు కూడా అరిగినట్టు రిలాక్స్గా ఉంటుందండి. అందరం అక్కడ మంచిగా కూర్చొని అసలు మేము అందరం సినిమా పోదాం అనుకున్నామండి. కానీ బాగా మంది ఉన్నాం, మళ్ళీ చిన్న పాప ఉంది, ఉంటుందో ఉండదో అని మా మమ్మీ భయపడ్డది. వద్దులే మళ్ళీ మీరు పోతే ఏడుస్తే ఎట్లా, సినిమాకు ఉంటుందో ఉండదో. మళ్ళీ నేను కూడా అనుకున్నా, అబ్బా నేను రానురా ఇంకా సినిమాకి పోతే కథమే, దీనికి ఏమైనా రంది ఉందా, ఇంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నా అనుకుంటారు చూసేటోళ్ళు. గద పెద్ద ఇష్యూ అయింది, అయినా కూడా ఏమో మంచి సినిమాలకు చికాలకు తిరుగుతుందా అని అంటారని నేను ఇక సైలెంట్గా ఉన్నానండి. మనకు నచ్చిన పనులు మనం చేయాలనుకుంటాం కానీ కొన్ని ఎంత నచ్చిన పనులు చేయలేమండి జనాలు చేయబట్టి. నేను చేసేవారు, నేను ఉండేవారు 2-3 గంటల సంతోషం కోసం వీళ్ళతోటి నేను మాటలు వాళ్ళలేను పక్కలతో అని నేను ఏడికి వెళ్ళదండి. ఇంట్లోనే ఉన్నా, నేను అట్లనే ఉన్నా కావాలనే. ఇక ఆ రోజు ఛాయ్ అయితే అందరం తాగినాం. ఇక అంచుకి ఏమైనా తింటారు కదా, ఛాయలు కూడా ముంచుకొని తింటారు. మామూలుగా నేను వద్దన్నా, ఇప్పుడే బిర్యానీ తిన్నారు, ఇది అరగనియండి మళ్ళీ. ఎందుకంటే ఇప్పుడే ఎందుకన్నా అంటే 4 గంటలు కూడా ఆల్రెడీ గిన్నెలలో పెట్టుకొని తిన్నారండి, అందుకనే అంటున్నా. మళ్ళీ అరగయి మీకే, మళ్ళీ నైట్ కొంచెం మీది బిర్యానీ బాగానే మిగిలింది, మళ్ళీ అది వేస్ట్ అవుతుంది, మళ్ళీ మమ్మీ తిడుతుంది. నేను 3 గ్లాసులు పోయి బిడ్డ అంటే నేను ఎక్కువ ఒప్పించిన, మంచిగా తింటారులే మమ్మీ ఉండని అని వద్దని చెప్పినండి. ఇక తర్వాత నేను క్లిప్ కొంచెం ఇటు ఒకటి అటొకటి పెట్టినండి, మిస్టేక్ అయింది చెప్పినా కదా. నా మూడ్ ఏం బాగాలేదు, అసలు ఏం పెడుతున్నా అర్థం కావట్లేదు. ఇది ఒక్కసారి కొంచెం చూడండి. ఇక ఇక్కడ ఏం చేసిన అంటే నేను ఫ్రిడ్జ్లో పెట్టినా కదా, ముక్కలు అనేటివి ఫస్ట్ వేస్తున్నానండి. తర్వాత మళ్ళీ ఉప్పు కారాలు ఏం వేయలేదు, ఎందుకంటే కొన్ని ఎక్కువ వేసిన కావాలనే. సేమ్ ఇట్లా మంచి కాకపోతే కొంచెం వెడల్పటి గిన్నెలు వేయండి. నేను పొడుగు గిన్నెలు వేసిన, అదే కొద్దిగా నా మిస్టేకు. ఏంటంటే కిందనే ఉడుకుతుంది, పైన బియ్యం అనిపిస్తుంది, అదొక్కటేనండి ప్రాబ్లము. అందుకే వెడల్పు గిన్నె అయితే మంచిగా కలుస్తుంది అన్నానికి మొత్తం కదా. అందుకని ఇక చికెన్ మొత్తం మంచి ఇట్లా స్ప్రెడ్ చేసినట్టు వేసి అట్లా చేసి మళ్ళీ కొద్దిగా మీడియం పెట్టి ఇక మూత పెట్టాలండి. ఇక సాయంత్రం అండి క్లిప్పు. సాయంత్రం ఏం చేసిన అంటే ఓట్స్ తీసుకొస్తే అవన్నీ వేయించుతున్నా, ఎందుకంటే చిన్న పాప ఉంది కదా, ఆమె ఉగ్గు తింటుందంట ఓట్స్ లాగా. ఇదే పెడతారు వాళ్ళు, బియ్యం అన్నం ఏం పెడతలేరండి. ఓట్స్ దొడ్డట్టుకుంటే అవి వేసి 2 మంచిగా డ్రై రోస్ట్ చేసి కలిపి మిక్సీ పట్టి వేడి నీళ్ళు వేసి కలిపి తినిపిస్తుందండి. ఓకేనా అండి, బాయ్.